విజయవాడ పటమట పిఎస్లో నుంచి ఒక గంజాయి స్మగ్లర్ తప్పించుకున్నాడు అనేటువంటి వార్తలు అయితే వచ్చినాయి. సో అయితే ఈ అంశం మీద వివరణ కోరగా హోమ్ మినిస్టర్ గారు సరిగా దీని గురించి స్పందించలేదు. సో దీని గురించే మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి మేడం, విజయవాడ పటమట పిఎస్లో సోహెల్ అనే ఒక గంజాయి స్మగ్లర్ తప్పించుకోవటం జరిగింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇతన్ని కేరళ చెందినటువంటి వ్యక్తి అక్కడి నుంచి పట్టుకొచ్చారనేది ఒక వార్త. అయితే దీనికి సంబంధించి నేను ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ప్రశ్నించగా హోమ్ మినిస్టర్ అనిత గారు దీని గురించి సరిగా రెస్పాండ్ కాలేదు. సో ఓవరాల్ గా అసలు ఈ అంశంలో జరుగుతున్నది ఏంటి, ఎలా తప్పించుకోగలిగాడు ఏంటి? నమస్తే అండి. ముఖ్యంగా నిన్నటి రోజు ఒక ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారిని 3 ప్రశ్నలు అడిగారండి. 3 ప్రశ్నలో సోహెల్ ప్రశ్న కూడా ఒకటి. 3 ప్రశ్నలలో మొదటి ప్రశ్న, చింతమనేని ప్రభాకర్ గారు చేసిన వీరంగం మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని. అది అక్కడ ఏం జరిగిందో, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇవంతా కూడా మీకు నాకు తెలియదు, బట్ పోలీసులు ఎంక్వైరీ చేసి విచారణ చేస్తారు అని ఒక సమాధానం చెప్పారు. అది 100% రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మీకు నాకు తెలియదు అని అనకూడదు. మీరు ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కాదు, మీరు హోమ్ మినిస్టర్. అదే మాదిరిగా మీకు నాకు తెలియదు అంటే రిపోర్టర్లకు తెలుసు. తాగి వీరంగం చేసిన వాళ్ళు పొలిటికల్ లీడర్ అయినా, రిక్షా ఓడైనా, ఒక సాధారణ పౌరుడైనా ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉంటాయి. న్యూసెన్స్ కేసు ఉంటుంది. ఇంటిని బుల్డోజర్ తో పగల కొట్టేస్తానన్నారు, చంపేస్తానని థ్రెటనింగ్ చేసినారు. పోలీసులు ఎవరైతే పట్టుకుని వెనక్కి తీసుకువెళ్ళిపోదామని ప్రయత్నిస్తే పోలీసులని ఆటంకపరిచినాడు. పెద్ద పెద్ద ఇనుప గేట్లని బద్దలు కొట్టే ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా అవుతుంది. ఎందుకంటే సెక్షన్ ఐపీసీ 353 ప్రకారం ఎవరైతే పోలీసుల విధులకు ఆటంకపరిచినాడు. ఎందుకంటే ఆ టైంలో రాత్రి 12ంటికి పోలీసులు నైట్ రౌండ్స్ లో బిజీగా, ఎక్కడ దొంగతనాలు జరగకుండా, ఎక్కడ మర్డర్లు జరగకుండా నైట్ టైం గస్తీ కాయాల్సిన పోలీసులు అందరూ కూడా అర్ధరాత్రుల ఏదైతే తాగి వీరంగం చేసిన వాడిని ఆపుతున్న పరిస్థితి, అతను వాళ్ళని బలంగా నెట్టేస్తున్న పరిస్థితి. సో అక్కడ అతని విధులను అతను చేసుకొని ఇవ్వలేదు కాబట్టి పోలీస్ వ్యక్తిని సెక్షన్ ఐపీసీ 353 కట్టచ్చు. బట్ పోలీసు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళది, ఎమ్మెల్యే, ఫోర్స్ లో ఉండే ఎమ్మెల్యే, మరి ఆ సెక్షన్లు కట్టడానికి రాజ్యాంగం పర్మిట్ ఇచ్చినా, ఐపీసీ బదులు బిఎన్ఎస్ తీసుకొచ్చినా కట్టే ధైర్యం పోలీసు వాళ్ళకు ఉండాలి కాబట్టి బహుశా కట్టలేరు. ఆవిడ చెప్పిన సమాధానం అది రాంగ్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్, కృష్ణలంక సంబంధించిన లాకప్ డెత్ మీ దృష్టికి వచ్చిందా, దాని గురించి ఏంటి మీ సమాధానం అంటే, ఎంక్వైరీ వేశారండి. లాకప్ డెత్ చేస్తే చర్యలు తీసుకోవాలి కదా, తప్పదు కదా అని. తప్పదు కాదు, ఖచ్చితంగా తీసుకోవాలని ఆవిడే మళ్ళీ అగైన్ ఆన్సర్ చెప్పారు. అసలు కళ్ళ ముందు చర్యలు తీసుకునే అధికారం మీకెక్కడది? చర్యలు కోర్టు తీసేసుకుంటుంది కదా. మీరు చేయలేరు కాబట్టి, మీకు చేత కాలేదు కాబట్టి, మీ వల్ల కాదు కాబట్టే కదా బాధితులు కోర్టును ఆశ్రయించారు. మీరే కళ్ళ ముందు తన బిడ్డని అరెస్ట్ చేసి ఏం చేసినాడో తెలియదని పోలీసులని ఆశ్రయించినటువంటి ఆ గాదె కృష్ణ వాళ్ళ, సాయి కృష్ణ వాళ్ళ మదర్, సాయి కృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు స్పందించుంటే ఆవిడ కోర్టుకు పోరు కదా. మీరు ఇమీడియట్ గా స్పందించి ఆ సిఏని విఆర్ కి పంపించేసి, ఆ సిఏని గట్టిగా అరిచి ఇలాంటివి రిపీట్ కాకూడదు, మిమ్మల్ని సస్పెండ్ చేసి పడేస్తానంటే బాధితులు కోర్టు దాకా పోరు. ఎప్పుడు రిట్ వేస్తారండి? రిట్ ఆఫ్ మ్యాండమస్ అయినా, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అయినా, మా బిడ్డ ఏడి అని పోలీసులను అడిగితే నీ చేతనం చేసుకోపో అని కుక్క మొరిగినట్టు మొరుగుతుంటే, ఇది కదరా మీకు సమాధానం, మీ పైన ఉండే న్యాయస్థానాలకి పోతామంటూ అప్పుడు హైకోర్టుకు వస్తారండి. దీంట్లో రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్, రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇలా ఉంటాయి ఒక 4. సో ఇటువంటి దాంట్లో హెబియస్ కార్పస్ 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది ఎందుకు చేయాల? ఏ కేసులు కట్టారు? అసలు వారెంట్ పెండింగ్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? వారెంట్ పెండింగ్ అంటే కోర్టు రికాల్ చేస్తుంది, అతను వాయిదాలకి రావట్లేదు, అతని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఒక కోర్టు కానిస్టేబుల్ కి చెప్తుంది. కోర్టు కానిస్టేబుల్ ఎక్కడున్నా అతన్ని పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అంతేగాని మళ్ళీ స్టేషన్ లో కూర్చోబెట్టి పంచాయతీలు, స్టేషన్ లో కూర్చోబెట్టి గోర్లు తీయడాలు, స్టేషన్ లో కూర్చోబెట్టి కొల్లబొడిచి బాత్రూమ్ లో పడేయడాలు, చచ్చిపోయాడా బతికాడా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాలు, అక్కడ చచ్చిపోతే అట్నుంచి అట్టే తీసుకెళ్లి శ్మశానానికి నిప్పు పెట్టడాలు, బూడిద చేయడాలు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడా చూడాల. ఉత్తరప్రదేశ్, బీహార్ లో చూసినాం. మళ్ళీ రిపీట్ చేసినారు. హిస్టరీ రిపీట్ అని ఎప్పుడో లాకప్ డెత్ రంగా గారి టైంలో జరిగింది, మళ్ళీ రిపీట్ అయింది. ఇది సెకండ్ క్వశ్చన్, ఆన్సర్ అన్ఫిట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇది ఎక్సలెంట్ అండి. దీనికి ఆన్సర్ చెప్పారు. ఏం చేస్తారో పోలీసు వాళ్ళు చూసుకుంటారన్నారు. లాకప్ డెత్ మీద కమిటీ వేస్తున్నానన్నారు. ఈ రెండిటికంటే విరుద్ధమైన ఆన్సరు, సోహెల్ ఏమయ్యాడు? తప్పించుకున్నాడంట కదా అనగానే ఆవిడ అసలు
నవ్వుతూ చక్కగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇలా అలా సైగ చేయగానే గౌరవ డీజీపీ గారు అందుకున్నారు. అందుకొని దాని మీద టీములు వేసినాం, టీములు అంతా వెతుకుతున్నారు, ఆ అది 2-3 రోజులు రిపోర్ట్ ఏదైనా సబ్మిట్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎవరి సోహెల్ అంటే ఈ పంట వైజాగ్ నుంచి తీసుకుని వస్తున్నారు. ఈ లారీల్ని పట్టుకుంది వైజాగ్. ఈ సరుకు వెళ్ళేది చెన్నైకి, కోయంబత్తూర్కి. ఈ సరుకుతో పాటు ఈ లారీలతో పాటు 2-3 పట్టుకున్నారు. వాళ్ళని వైజాగ్ లోనే పట్టుకున్నారు. సోహెల్ ని మాత్రం పటమట పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అంటే ఈ లారీ బహుశా ఇక్కడ దొరికిందేమో, అంటే ఈ పరిసర ప్రాంతాల్లో దొరికింది. కానీ ఈ ఈ లారీ ఎగుమతులకు దిగుమతులకు సంబంధించిన వ్యక్తులు వైజాగ్ లో ఉన్నారట. వాళ్ళని కూడా పట్టుకున్నామని చెప్తున్నారు. అయితే సోహెల్ మాత్రమే ఎందుకు తప్పించుకున్నాడు? సోహెల్ తప్పించుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మీకు తెలుసో లేదో, గతంలో ఎక్కడో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో బోట్లు బోట్లు చెన్నైలో, అంటే మన దగ్గర వాళ్ళు ఇలా చేయకూడదు అనమాట చేపల వ్యాపారం, కానీ ఇక్కడికి వచ్చి చేపల వ్యాపారం చేస్తూ లంగరేసినటువంటి బోట్లని కోర్టులో, అంటే స్టేషన్ లో సీజ్ ద ప్రాపర్టీ సబ్మిట్ చేసుకున్నటువంటి, సీజ్ ద షిప్పులు కాదులే, సీజ్ ద బోట్స్, సీజ్ ద బోట్లు కూడా సీజ్ చేయలేని పరిస్థితుల్లో అవి కూడా తరలి వెళ్ళిపోయినాయి చెన్నైకి. ఎవరు తీసుకుపోయినారు, లంగర్ ఎవరు ఎత్తారు, ఎత్తడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ మన పంచాయతీలు కోర్టులో సంవత్సరాలు అయిపోతేగా ఆ ఏరియా వాళ్ళు గమ్మున కూర్చోబెట్టి పంచాయతీలు చేసేసారు. అంటే లంగరేసిన బోట్లు వెళ్ళిపోతున్నాయి, స్టేషన్ లో ఉన్న ముద్దాయిలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు రాణా అని అనుకుంటాడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయగానే స్వతహాగా ఏ సినిమా అయినా సరే కామనే కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్లు చేసేసి వదిలేసే, నేను ఎమ్మెల్యే తాలూకా, నేను ఎంపీల తాలూకా, పక్క రాష్ట్రంలో శాసిస్తూ ఉంటాను, నువ్వెవడరా నన్ను అరెస్ట్ చేయడానికి, ఇలాంటివి ఏమి ఇక్కడ జరగలేదండి. ఇదిగో చూడు, నిన్న పటక తెచ్చాం, 20 లక్షలు ఇస్తే వదిలేస్తాం, ₹1 ఇస్తే వదిలేస్తాం, సరుకు కొన్ని కోట్లది 10 కోట్లు ఇస్తే వదిలేస్తాం, ఇదిగో మా ఎమ్మెల్యే ఎంపీలు ప్రెజర్ పెట్టి నిన్ను లాకప్ డెత్ కూడా చేసేస్తాం, నేను ఇక్కడ నుంచి బయటికి కదలనివ్వం, నువ్వు వెళ్ళాలంటే ఇంత డబ్బు పంపించాలి, లేకపోతే సగం సరుకు మాకు వదిలేయాలి. ఇలాంటి ఏమన్నా డీళ్లు కుదుర్చుకున్నారేమో మరి చచ్చి. ఎందుకంటే ఒక స్టేషన్ లో ఒక వ్యక్తి తరలి వెళ్ళిపోయాడు అంటే ఆ స్టేషన్ లో ఉండే ఉద్యోగస్తుల నెగ్లిజెన్సీ ఎంతనుంది. ఇమీడియట్ గా ఆ స్టేషన్ లో వ్యక్తులని సస్పెండ్ చేసినారా? లారీలో గంజాయి సరుకు అంటే ఇంత పట్టుకుంటే ఇంత పెద్ద కేసు అయినప్పుడు లారీలో ఎంత సరుకు చెన్నై, కోయంబత్తూరుకి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి తరలి ఎటెట్ వెళ్ళిపోతున్నాయి, పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి అని గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో, అందున అరకులో గంజాయి దొరుకుతుందని ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఈగల్ టీంలు పెట్టుకొని వెతికి పట్టుకున్నారు. అప్పుడు అర్థమైంది పక్క రాష్ట్రాలు కూడా చెడిపోవడానికి, పాడైపోవడానికి, ఆ రాష్ట్రాలు నాశనం అయిపోవడానికి మన రాష్ట్రం నుంచే సరుకు ఎగుమతి అవుతుంది. మన రాష్ట్రమే ఈ పంటని పెంచి పోషిస్తుంది. పత్తేసుకున్నాడో, ఎప్పుడైనా ఎగతాళిగా అంటాం కదా, ఏందిరా నీ వ్యాపారం పత్తి వ్యాపారం అని, పత్తేసుకున్నాడు ఆరిపోతున్నాడు, వరి పంట వేసుకున్నాడు ఊరేసుకుంటున్నాడు, కానీ గంజాయి పంట వేసుకున్నాడు వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు, రాజకీయ నాయకులు అయిపోతున్నారు, రాష్ట్రాలని శాసించేస్తున్నారు, కొంతమంది బిడ్డల జీవితాలు సర్వనాశనం చేసేస్తుంది. సో ఇటువంటి గంజాయి కేసులోనే కదండి మనకి గాదే సాయికృష్ణ. అంటే మీరు అంతంత పంట అక్కడికి తీసుకెళ్ళిపోతూ మీకు సహకరించిన ప్రతి బిడ్డకి గంజాయి ఇస్తూ, ఆ గంజాయి వాళ్ళకి అలవాటు చేస్తూ, వాళ్ళని గంజాయి ట్రాన్స్ఫర్లుగా, అంటే ఇక్కడి నుంచి అక్కడికి గంజాయి, ఇదిగో ఆ ఏరియాలో గంజాయి ఇచ్చిరా 10 కేజీల గంజాయి, నీకు మాత్రం ఇదిగో ఇన్ని గ్రాములు ఇస్తా, ఇంత డబ్బు ఇస్తా అంటే ఈ పిల్లలతో ఆ వ్యాపారాలు చేపిస్తూ, ఈ పిల్లల్ని గంజాయికి బానిసగా చేస్తూ ఈరోజు రాష్ట్రం లైసెన్స్ లేకుండా నడుపుతున్న వ్యాపారం. సిగ్గు 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 మానం కూడా లేదండి. ఎంత దరిద్రం అంటే, పక్క రాష్ట్రం మన రాష్ట్రాన్ని వేలెత్తి చూపిస్తే పెద్ద పెద్ద పైల్వాన్లు, యువతలను మారుద్దాం అనుకున్నటువంటి జనసేన నాయకులు ఎంతో మంది వెళ్ళి కిరోసిన్ డబ్బాను, అగిపెట్టో పట్టుకుని ఆ పంట అంతా తగలబెట్టాల్సింది. ఈ రోజు కూడా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది, గంజాయి స్మగ్లింగ్, డ్రగ్ కంటే దారుణంగా తయారైపోయింది. సో ఈ సోహెల్ ని కేరళ నుంచి, కేరళకు సంబంధించిన వ్యక్తి ఎంత తీసుకొని తరలిచ్చారు, ఎందుకు తప్పించుకున్నాడు, ఎప్పటికి దొరుకుతాడు, తీసుకొస్తారా? లాకప్ డెత్ లాంటి చేయర్లేండి. ఎందుకంటే అయ్యో డబ్బులు ఇచ్చేవాళ్ళని ఎందుకు చంపుతారండి, డబ్బులు ఇచ్చేవాళ్ళని ఎందుకు చంపుతారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు 4 మాటలన్నా పడతారు. అలా భీమ్లా నాయక్ సినిమాలో మందు కలుపు అంటాడు చూడండి, రానా మందు కలుపు నాకు అంటాడు, ఏది ఈ సిఐతో, పాపం సిఐ కలపాల్సి వస్తుంది, తప్పని పరిస్థితులు అవుతుంది. ఇట్లా చక్కగా పోలీసులకి, స్మగ్లర్లకి మంచి డీళ్లు కుదురుతున్నాయి. సో
ఇక్కడ మనము సోహెల్ అనగానే అపస్మారక స్థితికి వెళ్ళిపోయినటువంటి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులకి ఆన్సర్ తెలియదు. సోహెల్ ఎవరో తెలియదు, ఎప్పుడు తప్పించుకున్నాడో తెలియదు, ఏ కేసులో ముద్దాయో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తారంటే ఇక అసలు ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. సో దయచేసి మీకు నాకేం తెలుస్తుందండి, పోలీస్ వాళ్ళకి తెలుస్తుందని పిచ్చి ప్రశ్నలకి పిచ్చి ఆన్సర్లు చెప్పకండి. ఉం? సోహెల్ అంటే ఇప్పుడు సోహెల్ విషయంలో మీరు ఎలా అయితే నాకు తెలియదు అన్నట్టుగా సందిగ్ధంగా డీజీపీ వైపో డిఐజీ వైపో చూపిస్తే ఆ ఆన్సర్ చెప్పినారుగా. ఇప్పుడు ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గురించి అడిగినారు అనుకోండి, మీకు నాకేం తెలుసు, మీకు నాకేం తెలుసు. వాళ్ళు అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్నకి మన దరిద్రానికి మన దగ్గర ఆన్సర్ లేకపోతే ఆ ఎంక్వైరీ వేస్తున్నారండి అనండి. అంతేగాని మీకు నాకేం తెలిసిందండి, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏముందో ఏం జరిగిందో పోలీసులు ఎంక్వైరీ చేసి ఎవరి మీద కేసు కట్టాలో వాళ్ళకి తెలుసు, మీకు నాకేం తెలుసు. పిచ్చి మాటలు, పిచ్చి ప్రశ్నలు, పిచ్చి సమాధానాలు చెప్పకండి. ఆ ఇంకా అంటే ఎవరో భీముడు అనే ఒక అతన్ని చెన్నైలో పట్టుకున్నారంట, ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. చెన్నై పోలీసులు అక్కడ ఇలాంటి పనికిమాల పనులే చేస్తుంటే అక్కడ వాళ్ళు పట్టుకొని ఎవడురా వీడంటే, వీడు ఆంధ్రలో దొంగండి, అక్కడ పట్టుకోలేక పోలీసులు వదిలేసినారు, ఇక్కడ మనకు దొరికాడంటే ఈ దరిద్రం మాకెందుకు, మీరు ఆంధ్రాలో అరెస్ట్ చేసుకోపోండి అంటూ చెన్నై పోలీసులు ఆంధ్రాకి తరలిచ్చారు అంటూ అక్కడ రిపోర్టర్ చక్కటి పదజాలంతో ఆన్సర్ చెప్పారు. చూసినారు, ఎప్పుడో తప్పించుకున్న భీముడు అనే ఒక స్మగ్లర్ ని, గంజాయతని కూడా పట్టుకున్నాం కదా. పట్టుకున్నారండి, చెన్నై పోలీసులు పట్టుకొని మన ఆంధ్రాకి పంపించారండి. అంటే అక్కడ ఆంధ్ర పోలీసులు పట్టుకోలే, ఆంధ్ర పోలీసులు అదేది మన సూర్య సినిమా ఏదో ఉంటది చూడండి, సింహం. సింహం సినిమాలో సూర్య లాగా పక్క రాష్ట్రానికో పక్క దేశానికో వెళ్ళి ఈగల్ టీంకో లేకపోతే స్పై టీంకో లేకపోతే ఇంకా కొన్ని కొన్ని అద్భుతమైన టీమ్స్ ఉంటాయండి, వాళ్ళు మూడో కంటికి కూడా తెలియదు ఆ టీం ఉంటది. అట్లా ఏమైనా పట్టుకుంటే గొప్ప, కానీ చెన్నై వాళ్ళు పట్టుకొని వీడు మీ రాష్ట్రం ఓడిపో ఎత్తుకుపోండి అని గెంటేస్తే ఆ క్రెడిట్ మాకు కొంచెం అన్న క్రెడిట్ ఇవ్వండి, కొంచెం అన్న అంట. కొంచెం అన్న ఎలా ఎలా అడుక్కుంటున్నావు తల్లి, కొంచెం అన్న క్రెడిట్ ఇవ్వమని ఒక రిపోర్టర్ ముందు ఒక లైవ్ లో కొంచెం అన్న క్రెడిట్ ఇవ్వాలా? నీ పోలీసులు వెళ్ళి పట్టుకుంటే నీకు క్రెడిట్ వస్తుంది, చెన్నై పోలీసులు పట్టుకొని ఇసురు నీ మొహాన కొడితే నీకు ఎలా వచ్చింది క్రెడిట్? సోహెల్ని పట్టుకో, నీ వల్ల వస్తుంది క్రెడిట్. ఒక నేరగాన్ని లాకప్ డెత్ చేసినావు, పక్క రాష్ట్రాల్లో కూడా చేయించావాలా దరిద్రం. మన రాష్ట్రంలో నీ హోంశాఖలో ఒక చెరగని ముద్ర వేసావు, నీ హయాంలో జరిగింది లాకప్ డెత్ అని. ఇది కదా, ఇక్కడ కదా మనం స్పందించాలా. మీ మేకప్ గురించి అమర్నాథ్ గారు మాట్లాడారంటే మీడియా అంతా దాని గురించే మాట్లాడుతుంది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు లేని రాష్ట్రంలో లాకప్ డెత్ గురించి స్పందిస్తారేమో అనుకుంటే మీ మేకప్ గురించి అలా ఎలా మాట్లాడతాడు? మహిళల కట్టు బొట్టు గురించి మాట్లాడకూడదంట, మాట్లాడకూడదు, తప్పే. స్పందించారు, బాగుంది. లాకప్ డెత్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ ఏమైనా పెట్టారా? ఏ రోజు లేని రాష్ట్రంలో ఈ లాకప్ డెత్ ఏంటి, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారని పెట్టారా? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద ఆపకుండా 7 గంటలు దాడి చేస్తున్నారని ఖండించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారా? పెట్టలేదుగా. సోహెల్ అనేటటువంటి ఒక గంజాయి స్మగ్లర్ ఎలా తరలి వెళ్ళిపోయారు? మీరేమైనా శేఖర్ కమ్ముల సినిమాలో లీడరా కాదే, వకీల్ సాబ్ లో వకీలా కాదే, భీమ్లా నాయక్ లో పోలీసా కాదే? ఏ గెటప్ లేని పరిస్థితిలో ఈ రోజు ఒక రాజకీయ నాయకుడి గెటప్ లో మీరు స్పందించాల్సిన చోట ఎందుకు స్పందించట్లేదు? ఇది కదా అడగాల. లారీల్లో గంజాయిని పట్టుకున్నారంటన్నా, లారీల్లో ఎంత సరుకు, ఎన్ని రాష్ట్రాల యువత జీవితం నాశనం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో, అందులో అరకులో పండే పంట పట్టుకోండి అన్నా, పట్టుకోండి. అలాంటి పంట రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి అంటే ఏదో ఒక రోజు ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో అందున ఆంధ్ర రాష్ట్రం హైలైటెడ్ అయిపోతుందేమో. తెలంగాణ వాళ్ళు చక్కగా దులిపేసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు, మాకు సంబంధం లేదు, ఆ పంట పండించి ఆ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలను చెడగొడుతుందంటూ మన ముఖాన్ని ఊస్తున్నారు. చూసుకుందామా? ట్విట్టర్లో పోస్ట్ పెడుతూ ఉన్నావా? దీని గురించి కూడా పెట్టన్నా, సోహెల్ తప్పించుకోవడానికి పూర్తిగా ఖండిస్తున్నాను, రాష్ట్రంలో పోలీస్ శాఖ అలర్ట్ గా ఉండండి. ఓహో, మీరు పోలీస్ శాఖ గురించి మాట్లాడకూడదేమో, మర్చిపోయాను. మందకృష్ణ మాదిగన్న మొన్న వచ్చి చెప్పినారు కదా, ఏదైనా ఉంటే గుట్టుగా చెవులో అన్న చెప్పండి, కేబినెట్ మీటింగ్ లో అన్న చెప్పండి, పబ్లిక్ మీటింగ్ లో చెప్పకూడదని. నేను కూడా అంటున్నా, పబ్లిక్ మీటింగ్ లో వద్దు, పక్కకు పిలిచి హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి, తల్లి చూడు, మరి విజయవాడ పరిసర ప్రాంతాలు ఇలా జరగడం కరెక్ట్ కాదు, చూడండి ఒకసారి సోహెల్ ని పట్టుకోండి, మీడియాలో బాగా వచ్చేస్తుంది. అందరూ మిమ్మల్ని ఎందుకు అడుగుతారంటే 21 స్ట్రైక్ రేట్ ఇచ్చింది మీకే, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మీరే. నన్ను నమ్మి ఓట్లేయండి, సెంట్రల్ చెవులు తిప్పుతాను, ఒక్క టికెట్ లేదు, అది కూడా వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించండి, అదేంటది సెంట్రల్ తలలో ఉంచుతాను, మెడలో ఉంచుతానని మీరు కూడా చెప్పారు, భారీ డైలాగులు, కాంగ్రెస్ కంటే గొప్పగా చెప్పినారు. ఈ రోజు సరే ఎడిపోతుందో లేదండి, పక్క దేశ సమగ్రత నాకు తెలియదులేండి, నా రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించి
విజయవాడ పరిసర ప్రాంతాల్లో సోహెల్ ఎలా తప్పించుకున్నాడో దయచేసి సమగ్ర విచారణ చేపించండి. అంత సరుకు ఎక్కడికి ఎగుమతి అవుతుంది మీకు తెలుసా? సరుకు ఎలా తగలబెడుతున్నారంటే చుట్టూ అంతా గంజాయి పెట్టి లోపల గడ్డి పెట్టి సరుకు నిప్పంటిస్తున్నారు. ఎందుకంటే సరుకు పట్టుకోగానే కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే తగలబెట్టేయండి అని, బయటకు దూరంగా తీసుకెళ్లి తగలబెట్టండి. ఎందుకంటే గంజాయి స్మెల్ కదా, మళ్ళా తగలబెట్టిన నిప్పు పెట్టిన స్మెల్ వస్తుందేమో కదా, దూరంగా తగలబెట్టండి అంటున్నారు. ఆ స్మెల్ పీల్చకూడదని. కానీ దూరంగా తగలబెట్టమంటే అక్కడ లోపల గెడ్డేసి తగలబెట్టి గంజాయిని మళ్ళీ రాష్ట్రాలు, లారీలు, ట్రక్కులు, ఆటోలు, బస్సులు తరలిచిస్తున్నారు. ఈ తరలింపుకు వాడేటటువంటి ఎవరంటే యువత. చక్కగా యువతకి ఉపాధి ఇస్తున్నారు. ఉపాధితో పాటు అంటే పని చేసినందుకు జీతం ఇస్తే బాగుండు, గంజాయి కూడా ఇస్తున్నారు, దానికి అలవాటు చేసిస్తున్నారు. అంటే పని చేసేవాడికి ఇవాళ రేపో అది తప్పు అని ఆగిపోతాడు. అదే గంజాయి అలవాటు ఉన్నవాడు డబ్బు కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే కొన్ని గ్రాముల గంజాయి పీల్చుకోవడం కోసమైనా సరే ఆ తప్పులు చేస్తూ యువతకి ఇటువంటి ఉపాధి కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. సో ఓకే. గంజాయి లైసెన్స్ లేకుండా ఈ మాదిరిగా జరగడాన్ని పూర్తిగా ఖండిస్తూ సోహెల్ ని తొందరగా పట్టుకోవాలని, సోహెల్ తప్పించుకోవడానికి కారణమైనటువంటి పట్టమట పోలీస్ స్టేషన్ మీద గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు చర్యలు తీసుకోవాలని, దయచేసి ఏ ప్రశ్న అడిగినా పవన్ కళ్యాణ్ లాగా నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ గారి లాగా మళ్ళీ మర్యాద మనం ఎక్కడ తగ్గకూడదండి. పవన్ కళ్యాణ్ గారి లాగా నాకు తెలియదు, దాని గురించి అవగాహన లేదు, వాళ్ళలాగా నేను తీసుకురాలేను అని చెప్పకుండా మీరు కూడా మనకేం తెలుస్తుంది మీకు నాకు అని అనకండి అమ్మ. మీకు తెలుసు, మీకు తెలియకపోతే తెలుసుకోండి, రిపోర్టర్లకు తెలుసు. ఎందుకంటే మనకంటే 100 రెట్లు నాలెడ్జ్ గల్లోళ్ళు, వాళ్ళకి తెలుసు అది తప్పని. అలాగే చింతమనేని ప్రభాకర్ గారి మీద తెలుగుదేశం పార్టీని చర్యలు తీసుకోమనండి. ఒక హోంశాఖ మంత్రివర్యులుగా ఒక పోలీస్ శాఖతో న్యూసెన్స్ కేసు కట్టండి. అర్ధరాత్రి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని విధులను వాళ్ళని చేసుకునివ్వట్లేదు కాబట్టి ఐపీసీ సెక్షన్ 353 కూడా కట్టొచ్చు. మీరు ఒక న్యాయ నిపుణులను పక్కన పెట్టుకొని వాళ్ళ సలహా సూచనలు తీసుకొని మీరు పనిచేస్తే హోంశాఖలో గొప్పగా కొత్తగా మీరు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏ ప్రశ్నకైనా ఒకటే సమాధానం, చక్కగా నవ్వడం, ఇలా మెడ తిప్పడం, అలా వాళ్ళు సమాధానం చెప్పడం బాలేదమ్మా. మీరు గవర్నమెంట్ స్కూల్ టీచరా లేకపోతే ఏదో టీచర్ కదా, మీరు డేసీ కూడా పాస్ అయినారు, మీకు కొంచెం అవగాహన ఉంటది. ఇలాంటి చదువుకున్న వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు కొత్త తీసుకురండి, ప్రణాళికలు తీసుకురండి, ప్రపంచనాలు తీసుకోండి, అద్భుతాలు చేయండి. అంతేగాని ఏ ప్రశ్నకైనా నో ఆన్సర్ అంటే అది కరెక్ట్ కాదేమోనని నా వాదన సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.